చందమామ కథ తాత మాట. పూర్వకాలమందు చీనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడు నివసించే ప్రదేశం కొండలమయం. ఆ కొండలలో ఒక దాని మీద చిత్ర విచిత్రమేదో ఉన్నదని ప్రజలు చెప్పుకునేవారు. అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా ఆ కొండల మీదకి షికారు పోయేవాడు. అలా తిరగ్గా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది. దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూతవేయబడి ఉంది. అది తెరుచుకునే విధం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసిలిన అలికిడైంది. తప్పుకొని దూరంలో ఉండి చాంగ్ గమనించసాగాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడకు వచ్చి, కైకు వచ్చాడు, తలుపు తెరు అని 3 సార్లు అన్నాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి ప్రవేశించాడు. కొంతసేపటికి తాత బయటికి వచ్చి, కైకు వెళ్తున్నాడు, తలుపు మూసుకో అని అన్నాడు. వెంటనే మూసుకుపోయింది. తాత తన దారిన తాను వెళ్ళిపోయాడు. తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకొని ఉన్న చాంగ్ గుహ వద్దకు వచ్చి, చాంగ్ వచ్చాడు, తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పట్టించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. అన్నట్టు తాత 3 సార్లు ఉచ్చరించి ఉన్నాడు కదా అనే సంగతి గుర్తుకొచ్చి మరి 2 సార్లు పట్టించాడు. గభీమని తలుపు విడింది. ఉత్సాహంతో చాంగ్ లోపల ప్రవేశించాడు. అది ఒక అగాధమైన గుహ. గుండ్రంగా ఉంది. చుట్టూ గోడ ఉంది. ఎటు చూసినా నిరామయం. అక్కడ 6 గుట్టలు గుహకు చాటు ఉన్న ప్రాకారానికి అంటిపెట్టుకుని ఉన్నాయి. మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్ట నడుమ ఉన్నది. చాంగ్ ఇక్కడికి చేరుకునే సరికల్లా ఒక పాలరాతి ఫలకం కనిపించింది. సరదా కొద్దీ దానిమీద కాలు వేయబోయేసరికి జర్రుమని జారిపడ్డాడు. కానీ చిత్రమేమిటో కానీ కాలు తగలగానే ఆ గుట్ట గిరగిర తిరగనారంభించింది. చూస్తూ ఉండగానే ఆ గుట్ట పాతాళానికి కుంగిపోయి అంతమేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. చాంగుకి ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువైంది. ఆ రంధ్రం లోపలకు దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఆ మెట్ల వెంబడే చాంగ్ గబగబా దిగేశాడు. కిందకంటా దిగగానే మరి ఒక పెద్ద ద్వారము, దానికి బ్రహ్మాండమైన కొయ్య తలుపులు కనపడ్డాయి. ఆ ద్వారం వద్ద కూడా చాంగ్ మునుపటిలాగానే ముమ్మారు మంత్రం పఠించేసరికి కొయ్య తలుపు తెరుచుకొని దారిచ్చింది. తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కనవచ్చింది. ఆ వెలుగు వింతగొలిపే కిరణాలతో నిండి ఉంది. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రంగుగా ఉంది. కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ ఉండడం చూస్తే అద్భుతంగా ఉంది. తనివి తీరా ఈ కిరణాల రంగులు చూసి చూసి చాంగ్ 4 అడుగులు వేసేటప్పటికి మరి ఒక ద్వారం కనపడింది. దీనికి ఒక తలుపు అమర్చబడి ఉంది. ఇది లతలతో అల్లిన చిత్రమైన తలుపు. మళ్ళీ చాంగ్ మంత్రం పఠించాడు. తలుపు తెరుచుకుంది. లోపలకు వెళ్ళగానే ఒక రమణీయమైన తోట కనిపించింది. ఆ తోట కని విని ఎరగని విధంగా రకరకాల పక్షి జాతులు, వృక్ష సమూహాలతో, జంతు జాలాలతో, పుష్ప వాటికలతో నిండిపోయి ఉంది. ఇవన్నీ చూసిన కొద్దీ మరలిపోదామంటే మనస్కరించిందే కాదు. కానీ ఒక వంక ఆకలి బాధ, మరొక వంక ఎవరన్నా వచ్చి పట్టుకుంటారేమోనని భయం. అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు 3 మూసివేసి బయటపడి చాంగ్ ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న చాంగ్ తను చూసి వచ్చిన తమాషాలన్నీ పూసగుచ్చినట్టుగా వాళ్ళ నానమ్మకు వినికిడి చేశాడు. నానమ్మంటే చాంగ్కి ప్రాణం. ఆమె వానికి సమస్తమును. కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు? అన్నీ విని ముసలావిడా, నాయనా నాకు చూపించవట్రా ఆ వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఎన్నడూ ఏమీ అడగని ఆమె అలా కోరటమే చాలు. మాట తీసివేయగలడా మనవడు? మరునాడు చాంగ్ ముసలమ్మను వెంట పెట్టుకుని బయలుదేరాడు. నానమ్మ, లోతైన గుహలు అవి కనిపిస్తాయి, జడుసుకోబోకు అని ఆవిడికి ముందుగానే చెప్పి పెట్టాడు. మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు. గుట్టలు మెట్టలు చూసి ముసలావిడ భయపడింది. కానీ ముందే తెలిసి ఉండటం వల్ల ఆమె గుండె నిబ్బరం చేసుకుంది. అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రం ఆమె కన్నులు జిగాలుమని తన్మయురాలైంది. తర్వాత తోటలో ప్రవేశించి సృష్టి చిత్రాలన్నీ చూసేసరికి
ఆమె ఆశ్చర్యానికి మేరలేకనే పోయింది. అంతా అయినాక చాంగ్ మరలు ముఖం పెట్టాడు. 4 అడుగులు వేసి వెనక్కు తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు. గుహంతా గాలించాడు చాంగ్. కేకవేసి పిలిచాడు. ఏమి చేసినా పత్తా దొరకలేదు. కంగారుతో ఇంటికి పోయాడు. అక్కడా లేదు. మళ్ళా గుహకు వచ్చాడు. పిచ్చివానిలాగా అటూ ఇటూ తిరుగులాడుతున్నాడు. ఏమీ తోచక మళ్ళీ ద్వారం వద్దకు పోయాడు. మంత్రం పఠించాడు. కానీ ఎన్నిసార్లు పఠించినా ఈసారి తలుపు తెరుచుకోనే లేదు. చాంగుకి భయం పట్టుకుంది. అంతలో మొదటి రోజున కనిపించిన తాత కైకు చాంగుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, మీ నానమ్మ ఇంక నీకు దొరకదు. ఇప్పుడు నీవు దొంగతనంగా ప్రవేశించినట్టుగానే గుహలో మరెవ్వరూ ప్రవేశించకుండా ఆమెను కాపలా పెట్టుకున్నాను. పో, వెళ్ళిపో అని కసిరాడు. అందుకు చాంగ్, తాత, నానమ్మ నా ప్రాణం. ఆమె లేనిది నిమిషం సేపైనా నేను నిలవలేను. నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు. కాబట్టి కరుణించి ఆమెను వదిలేసేయి. బుద్ధి వచ్చింది. మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలో ప్రవేశించను అంటూ దీనంగా వేడుకున్నాడు. అప్పుడు తాత జాలిపడి, కుర్రవాడా, ఆమెను వదలటం అనేది వట్టి మాట. అంతగా నీవు ప్రాధేయపడుతున్నావు కనుక ఏడాదికి ఒక్కసారి వచ్చి నీవామెను చూడటానికి అనుమతిస్తాను. నీవనుకున్నట్టు ఆమె నీకోసం బెంగ పెట్టుకోవటం లేదు. ఇక్కడ సుఖంగానే ఉంటున్నది. నీవు పట్టపు రాజుకి అల్లుడివి కాబోతావని చెప్పాను. ఈ మాట విన్నప్పటినుంచి ఆమె నిర్విచారంగా ఉన్నది అని చెప్పాడు. ఆశ్చర్యంతో చాంగ్, ఏమిటి తాత, వేళాకోళం చేస్తున్నావా? నా వంటి పేదవాడేమిటి పట్టపు రాజుకి అల్లుడు కావడం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అబ్బాయి, మన నోటి మాట వృధా కావటానికి వీల్లేదు. పో, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పి వారిని పంపించేశాడు. తాత మీద నమ్మకం ఉన్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి పోయాడు. పోయి లెక్కగా రోజులు గడుపుతున్నాడు. ఏటా ఒక్కసారి గుహకు వెళ్ళి నానమ్మని చూసొచ్చేవాడు. ఇలా వాని జీవితంలో 16 ఏళ్ళు గడిచిపోయినాయి. చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది. వాళ్ళు కలప కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. పాపం వాళ్లకు సంతతి లేదు. ఒక రోజున ఆ ఇంటివాడు కలప కోసం అడవికి వెళ్ళేసరికి ఒక తుప్పలో చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. పోయి చూడగా ఒక అందమైన ఆడశిశువు కనిపించింది. ఇదే వరప్రసాదం అనుకొని అతడు ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కట్టెలవాని కూతురికి యుక్త వయస్సు రాగా వాళ్ళు చాంగ్ను ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చాంగు భార్య కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి 2 వచ్చారు. ఒక చాప వేసి చాంగ్ వారిని కూర్చోమన్నాడు. చాంగ్ భార్య దాహం తెచ్చిచ్చింది. గుమ్మంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చిన ఆమె చాంగ్ భార్య వైపు చూస్తూనే ఉంది. దగ్గరికి వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూసింది. ఎందుకో గాని చాంగ్ భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది. దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది. చాంగ్ భార్యను ఆ వచ్చిన ఆమె అప్రయత్నంగా కౌగిలించుకొని అక్కున అదుముకున్నది. ఇందుకు చాంగ్ భార్య ఆశ్చర్యపడింది. వాళ్ళిద్దరూనూ చూసి ఆమె భర్త, ఏమిటి, మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగ్ భార్యను చేరదీసుకున్నాడు. చాంగుకి ఇదేం అర్థం కాలేదు. అంతలోనే రాజపరివారమంతా బిలబిలమంటూ అక్కడికి వచ్చేసింది. వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ, మన అమ్మడు మనకు దొరికిందోయ్, కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహాన్ని వెలిబుచ్చారు. అప్పుడు అవగాహనైంది చాంగుకి. ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని, తన భార్య రాజపుత్రి అని. అంతటా రాజు చాంగ్ను దగ్గరికి తీసుకున్నాడు. నాయనా చాంగ్, 12 ఏళ్ల క్రిందట లేక పుట్టిన ఈ బిడ్డకు మక్కువ కొద్దీ వంటి నిండా ఆభరణాలు పెట్టాము. దుర్మార్గులు బిడ్డనెత్తుకుపోయి వస్తువులు కాజేసి పాపం బిడ్డను నట్ట అడవిలో వదిలిపెట్టేశారు. నాటి నుండి తిండి నిద్ర లేకుండా మారు వేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూనే ఉన్నాం. ఏమైతేనేమిటి, ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి. మేము అదృష్టవంతులము అన్నాడు. మీరు కాదు, అదృష్టవంతుణ్ణి నేను అన్నాడు చాంగ్ ఆనందంతో.
చాంగ్ తన నానమ్మను చూసి రావాల్సిన రోజు ఆనాడే అయ్యింది. అందుకని రాజదంపతులను, పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుపోయి చాంగ్ గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు. చాంగ్, అతని భార్య, ముసలావిడ దీవెనలు పొందారు. చాంగ్ తాతకు నమస్కరించి, తాత, అప్పుడు నేను నమ్మలేకపోయాను గాని నీ మాట అక్షరాలా ఫలించింది సుమా అన్నాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఎంతో సంతోషంతో అందరూ కోటకు మరలిపోయారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత జి సారంగపాణి గారు, తంజావూరు నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.